అయితే ఇల్లు కట్టుకునేప్పుడు ఖచ్చితంగా శంకుస్థాపన చేస్తూ ఉంటారు, ఏదైనా సరే కట్టేప్పుడు. సో శంకుస్థాపన ఎందుకు చేయాలంటారు? ఖచ్చితంగా శంకుస్థాపన చేసే పనులు మొదలు పెట్టాలంటారా? చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే శల్య దోషాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడంటే మనము ఎవరన్నా మనిషి చనిపోతే గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్ళి ఖననం చేస్తున్నాం, కానీ పూర్వం వారి యొక్క భూమి ఉండేది, ఆ భూమిలోనే మనిషిని ఖననం చేసేవారు. కానీ ఇవాళ ఇప్పుడు శంషాబాద్లో ఒక పెద్ద లేఅవుట్ పెట్టారండి, మేము భూమి తీసుకున్నాము ఇల్లు కట్టుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది వెళ్ళిపోయి కట్టుకుంటున్నారు. మనిషి గృహానికి సంబంధించి కిందికి 15 నుంచి 20 అడుగుల లోపల ఏవైనా అస్థికలు ఉంటే ఆ ఇంటికి విపరీతమైనటువంటి శల్యదోషాలు ఉంటాయి. ఆ శల్యదోషాలు ఎలా ఉంటాయంటే, వివాహితులైతే భార్యాభర్తలు కొట్టుకోవడము, సంతానం కలక్కపోవడము, లేదా సంతానం అతి పిన్న వయసులోనే చనిపోవడము, విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు జరగడము, ఇవన్నిటికీ కూడా శల్య దోషాలే కారణం. కాబట్టి శంకుస్థాపన అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పూజా విధానం, గృహము నిర్మించేప్పుడు మన ఇంటికి ఈశాన్య భాగంలో ఈ యొక్క శంకుస్థాపన అనేటువంటిది చేయడము. ఆ శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ గుంత తవ్వడం, అది కూడా 2x2 లేదా 4x4 లేదా 8x8 అడ్డము నిలువు, లోతు కూడా అంతే తవ్వాలి. ఇప్పుడు మనం 2 అడుగుల అడ్డము 2 అడుగుల నిలువు కనుక తీస్తే 2 అడుగులు లోతు తీయాలి. లేదు నేను 8 అడుగులు తీసానంటే 8 అడుగులు లోతు తీయాలి. నిచ్చెనేసుకొనైనా సరే లోపలికి వెళ్ళి శంకుకర్రను దాంట్లో పెట్టాలి. ఈ శంకుకర్ర విశిష్టత ఏమిటంటే, సాధారణమైనటువంటి కర్ర కాకుండా ప్రత్యేకమైనటువంటి వృక్షముల దగ్గర చండ్ర ఇలాంటి కొన్ని కర్రలు ఉంటాయి, వాటితో చేస్తారు. చేసినటువంటి శంకు కర్రను చూడండి, దాని లోపల మీకు ఒక చిన్న హోల్ ఉంటుంది. దాని లోపల ఏమేస్తారంటే ముత్యము, పగడము, రాగి ఇలా పంచలోహాలు కూడా వేసి, దాంతోపాటు పాదరసం వేసి, దానిపైన మైనంతో మూసివేసి, దానికి పాలతో అభిషేకం చేసి ఆ శంకుకర్రని ఆ భూమిలో పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టడం వల్ల, సాధారణంగా చెక్క మట్టిలో పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే, కొంతకాలానికి లోపలే చెదపట్టడము, తర్వాతకి మట్టిలో కలిసిపోవడం జరుగుతుంది కదా. కానీ ఈ శంకుకర్ర మాత్రము అప్సు దేవత, మనం చంద్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం చెప్పుకున్నప్పుడు కూడా చంద్రుడి యొక్క అధిదేవత అయినటువంటి అప్సు దేవత అంటే జలనిధి దేవత అక్కడ జలము ఊరేట్టుగా చేస్తుంది అన్నమాట. దానివల్ల మీరు బోర్ వేసుకున్నా అక్కడికి నీరు రావడము, అలాగే మీరు మొత్తం అంతా కూడా గుంతలు తవ్వడం వల్ల ఏమైనా అస్థికలు ఉంటే అప్పుడు బయటపడి ఆ దోషం అనేటువంటి లేకుండా చేస్తుంది. కాబట్టి శంకుస్థాపన చేయడం ఖచ్చితంగా చేయాలి. అప్పుడు భూదేవిని తవ్వుతున్నాం కాబట్టి భూసూక్తం కానీ నీలా సూక్తం కానీ చెప్పి బ్రాహ్మణులు ఆ శంకుకర్రని ఆ యజమాని చేతితోనే పెట్టడం జరుగుతుంది.